ప్రజెంట్ మనం మ్యాంగోలో ప్రూనింగ్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇది మ్యాంగో ప్రూనింగ్ సీజన్ కరెక్ట్ టైం. మనం వచ్చేసి ఇప్పుడు హై డెన్సిటీ మ్యాంగో క్రాప్లో ఉన్నాము. 5x5 మీటర్ స్క్వేర్ స్పేసింగ్తో వేశారు. సో మనం ప్రూనింగ్ ఎలా చేయాలంటే, ప్రూనింగ్ చేసేటప్పుడు మనము పైనకి వెళ్ళే కొమ్మలు అనే వాటిని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ అబ్బాయి చేస్తున్న విధంగా. సో దాంతోపాటుగా ఈ ఆకును మనకి ఏదైతే ఓల్డ్ గ్రోత్ ఉందో దాన్ని మొత్తం కంప్లీట్గా తీసేయాలి. కంప్లీట్గా తీసేస్తే మనకు న్యూ గ్రోత్ వస్తుంది. అలానే ఇలా తీసేసినప్పుడు మనకు ఏదైనా డిసీజ్ అండ్ పెస్ట్ అటాక్ ఉన్నది కూడా వెళ్ళిపోయి నీట్గా ఇట్లా కొత్తగా చిగుర్లు అనేటివి రావడం జరుగుతుందండి. మనం ప్రూనింగ్ సివియర్గా చేయకూడదు, లైట్ ప్రూనింగ్. ప్లస్ మనకు చెట్టును కూడా ఎక్కువ హైట్ వెళ్ళకుండా మన పరిధిలోనే మనకు అన్ని ఆపరేషన్స్, ప్రూనింగ్ కానీ స్ప్రేయింగ్ కానీ ఇంకా వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ మనం చేసుకోవాలంటే మనం చెట్టును ఎక్కువ పైనకు వెళ్ళకుండా చూసుకోవాలి. హై డెన్సిటీ క్రాప్లో మనకు ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. లేదంటే ఒక ఇయర్ కానీ మనం ప్రూనింగ్ చేయకపోయినా చెట్లు అనేవి పెరిగి దగ్గరగా అవడం వలన వాటికి సన్లైట్ అండ్ ఏరేషన్ లేకపోవడం వల్ల చెట్లు సరైన పూతకు రాకపోవడం అనేది జరుగుతుందండి. సో మనం ఏ కొమ్మలను తీద్దాం, ఎట్లా తీద్దాం అనేది ఇక్కడ మీకు ఆల్రెడీ మేము చేస్తున్నాం. ప్రూనింగ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా సికేచర్ అనేది వాడాలి. సికేచర్తోనైతేనే, సో ఈ సికేచర్తో వాడితే ఏమవుతుందంటే మనకి ఎలాంటి వూండ్స్ కావు, నీట్గా మనం ప్రూనింగ్ అనేది చేసుకోవచ్చు. ఓల్డ్ గ్రోత్ మొత్తం తీసేయాలి. ఇట్లా పెస్ట్ ఉన్న ఆకులు, లీవ్స్ ఏవైనా పెస్ట్తో అటాక్ అయి ఉంటే వాటిని మనం కంప్లీట్గా ఇట్లా చేసినట్టయితే అది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. కొత్త ఫ్లష్ అనేది రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా సక్కింగ్ పెస్ట్తో అటాక్ అయ్యే వల్ల ఇట్లా ఫామ్ అయింది. సో ఇది మొత్తం తీసేసేయాలి. ఇది మొత్తం తీసేస్తే మనకి ఏమవుతుందంటే నీట్గా ఉంటుంది. కంప్లీట్ మనకి ఎంతవరకు అందుతే అంతవరకు ఈ ఆకు మొత్తం చేసేసి కటింగ్ బయటకు వచ్చిన కొమ్మలు మనకి ఏదైతే కటింగ్ చేసుకున్నప్పుడు ఎంత స్టైల్గా. సో మనం ప్రూనింగ్ ఎలా చేయాలంటే ఈజీగా అర్థమైపోతుంది. చాలామందికి ప్రూనింగ్ అనేది చేయడం చాలా ఇబ్బందికరంగా, ఇది ఏదో తెలియని ఆపరేషన్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఏం లేదు, ఈ చెట్టుని కనుక మనం చూసుకుంటే అవుట్వర్డ్ గ్రోత్ వచ్చేసింది. ఏదైతే అవుట్వర్డ్ గ్రోత్ వచ్చేసిందో అలాగే ఇట్లా అనీవన్గా కిందకి వెళ్ళిపోతుంది. మనకి ఇట్లా కిందకి వెళ్ళిపోవడం అనేది అవసరం లేదు కాబట్టి దీన్ని తీసేస్తాం. అలాగే ఇట్లా సైడ్కి వచ్చిన వాటిని కూడా ఇట్లా నీట్గా మనం కట్ చేసుకుంటే సికేచర్తోని. అలాగే బ్రాంచెస్ ఉంటే మాత్రం మనం రంపంతో కట్ చేసుకున్నట్లయితే నీట్గా మనకు చెట్టు అనేది రావడం జరుగుతుంది. ఏదైతే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎంత నీట్గా ఉందా లేదా, దాని గ్రోత్ బయటకు వచ్చిందా, డిస్టర్బెన్స్గా ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. సో మనం అలాంటి బ్రాంచెస్ని తీసేసుకుంటే అయిపోతుంది. సింపుల్గానే చేసుకోవచ్చు అండి ప్రూనింగ్ చాలా ఈజియెస్ట్ ఆపరేషన్. అంటే కంప్లీట్గా మనం ప్రూన్ చేసాము ఈ చెట్టుని. కంప్లీట్గా ప్రూన్ చేసినప్పుడు మనకి చెట్టు అనేది ఇట్లా మంచి నీట్గా అంబ్రిలా టైప్లో వచ్చింది. ఈ విధంగా మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ మంచిగా వచ్చి ఫ్రూటింగ్ బాగా వస్తుంది. ఇంకా కొంచెం ఇలా మైన్యూట్గా కొంచెం ఆపరేషన్స్ ఉన్నాయి. ఇట్లా ఏదైతే బాగా థిక్గా మనకు ఆకు గ్రోత్ ఉందో అక్కడ కూడా మనం కొంచెం దృష్టి చేస్తాం. అప్పుడు ఏంటంటే మనకు డైరెక్ట్గా సన్లైట్ ఇన్సిడెన్స్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా ఫ్రీగా ఎయిర్ కూడా రావడం పోవడం జరుగుతుంది. తద్వారా మనకు మొక్క డ్యామేజ్ కాకుండా విరగకుండా ఉంటుంది. ఈ షేప్లో మనం ఎప్పుడైనా ప్రూనింగ్ చేసుకుంటే ఈ షేప్ వచ్చేలా చేసుకోవాలి. ప్రూనింగ్ అయిపోయిన నెక్స్ట్ డేనే మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం ప్రూన్ చేసాం కాబట్టి ప్రూనింగ్ చేసేటప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే మనం దాన్ని కొద్దిగా 45 degrees లాగా ప్లాంట్ కట్టించుకుంటే మనకు వర్షాలు ఏదైనా పడ్డా కానీ వాటర్ అనేది జారిపోవడం జరుగుతుంది. పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ కాకుండా మనకు హెల్ప్ అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ప్రూనింగ్ అయిన వెంబటనే మనం ఫంగిసైడ్ ఉన్న ఒక ఇన్సెక్టిసైడ్ మనం స్ప్రే చేసుకుంటే చెట్టుకు కొంచెం బెటర్గా మనం సపోర్ట్గా చేసిన వాళ్ళం అవుతాం. దాంతోపాటు న్యూట్రియంట్ స్ప్రే కూడా చేసుకోవాలి. ఇది ఏంటంటే మంచి నీట్గా మనం ప్రూనింగ్ చేసిన చెట్లు హై డెన్సిటీలో ఖచ్చితంగా ప్రూనింగ్ చేయాలి. ఇప్పుడు మనం ప్రూనింగ్ చేయకపోతే ట్రెడిషనల్ మెథడ్లో నాటిన చెట్టు అది, ఆ చెట్టును మనం ఆపరేషన్స్ చేయాలంటే దానికి ఇబ్బంది అవుతుంది. సో దాన్ని ఒకసారి ప్రూనింగ్ మనం సరిగా రెగ్యులర్గా చేయకపోవడం వలన అది ఆ విధంగా అంత హైట్కి వెళ్ళిపోయింది. మన మాన్యువల్గా ఆపరేషన్స్ చేయడానికి కూడా ఇబ్బంది ఉంది. సో చెట్టుని ఎప్పుడు మన స్థాయిలోనే మనకు అందే విధంగా ఇట్లా నీట్గా ఉంచుకోవాలి.
ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ వైపు మనం ప్రూనింగ్ చేసాం, ప్రతి చెట్టు నీట్గా అమరిలా లాగా ఉంది. ప్లస్ ఏ చెట్టుకు కూడా ఎక్కడ జాయింట్ అనేది రాకుండా ఒక చెట్టుకు ఒకటి ఎక్కడ జాయింట్ అనేది లేకుండా ఉన్నది. సో ఇది ఏంటంటే మనకు ప్రూనింగ్ అయ్యాక రావాల్సిన ఫిగర్ కానీ స్ట్రక్చర్ కానీ ఇదేంటంటే మనం ప్రూనింగ్ చేయని లైన్. ప్రూనింగ్ చేయకపోతే ఏమైంది, ఇంకో చూడండి చెట్లు అనేవి దగ్గరికి అల్లుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో చెట్లు అనేవి దగ్గరికి ఎప్పుడు ఒక చెట్టుకు అల్లుకోకూడదు. ఇక్కడ కానీ మనం చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ చెట్టు అల్లేసుకుంది. సో మనం ప్రూనింగ్ చేసుకోవడం వలన మనకి ఏంటంటే ఏరేషన్ అండ్ సన్లైట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా మామిడి పూతకు రావాలంటే ఇప్పుడు ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేస్తేనే మనకు ఖచ్చితంగా మ్యాంగో అనేది ఫ్లవరింగ్కి వస్తుంది. డిసెంబర్లో నవంబర్లో అప్పుడు ఆ టైం నుంచి పట్టించుకుంటామంటే కుదరదు. మ్యాంగోకి ముందు నుంచే చూసుకోవాలి ఖచ్చితంగా. సో ఈ ఆపరేషన్ అనేది ప్రూనింగ్ చేసిన దాని తర్వాత మనం ఏం చేయాలంటే చెట్టు చుట్టూ బేసిన్స్ చేసి ఫర్టిలైజర్ ప్లస్ FIM అనేది యాడ్ చేయాలి.